ఇక్కడ జగన్ బ్రో గద్వాల్ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు చూస్తున్నారు వీడియోలో. ఇక్కడ వచ్చేసి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గురించి మాట్లాడబోతున్నాడు జగన్ అన్న. అన్న, ఎవరు గెలుస్తారు? రిజల్ట్ ఈరోజే కదా. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, హైదరాబాద్ కానీ కొన్ని దేశాలు ఇలా చాలా మంది ఎదురు చూస్తున్నారు. 7 గంటల నుంచి చాలా అవుతుంది, 11 గంటల కల్లా కౌంటింగ్ అవుతుంది, అయిపోతుంది. రిజల్ట్ ఎన్ని గంటలకు? సాయంత్రం 4-3 అయితే ఏమిలే 1 గంట 12 గంటలకల్లా అయిపోతుంది ఎలక్షన్. అవి ఎంత నిమిషాల పత్రమే అయిపోతుంది. చాలా మంది అంటే ఎందుకు తొందర అవుతుంది? మామూలుగా వేరే తనలో ఇప్పుడు ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లు చూస్తుంటాం సాయంత్రం అయితే కదా. అది పోలింగ్ పూర్తి నడచలేదు కదా. అంటే ఒక్క తాన్లా కాబట్టి తొందర అయిపోతాయి కౌంటింగ్. అంటే 3 లక్షల 4 లక్షల చిల్లర ఉంటే 2 లక్షలే నడిచింది పోలింగ్. 100లో 50% కూడా పోలింగ్ చేయలే. 40% నడిచింది. 46 అనుకుంటా. 46 అనుకో. కాకపోతే ఇవాళ చాలా మంది ఆడ బీఆర్ఎస్ కానీ వచ్చనుకో పండగ చేసుకున్నాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మళ్ళీ వస్తుంది అంటావు? గ్యారెంటీ వస్తుంది. ఎట్లా చెప్తున్నావు? నా కాంగ్రెస్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఉంది తెలంగాణలో. కాంగ్రెస్ ని కాకుండా అక్కడ నవీన్ యాదవ్ అని బీసీ బిడ్డ కూడా ఇచ్చారు. అక్కడ రౌడీ, కానీ మీ బీసీ బిడ్డనా కదా? బీసీ అయితే ఎవరైతే రౌడీకి ఎవరయ్యారు? వాళ్ళ డాడీ శ్రీశైలం కేసీఆర్ అతని కింద పైసలు లేనప్పుడు అక్కడ శ్రీశైలం ఇచ్చాడు అన్న అని చెప్తున్నారు. నిజమా? అన్నం పెట్టిండొచ్చు, అన్నీ చేసిండొచ్చు. ఈ అమ్మ 3 సంవత్సరాలు 3 మాటలు గెలిచింది. ఇప్పుడు సునీత వాళ్ళ భర్త గెలిచాడన్న, ఆమె గెలవలేదు. నాకు నాలెడ్జ్ లేదు అనుకుంటున్నాడు జగన్ అన్న. అన్న మనల్ని వాళ్ళ భర్త గెలిచాడు. వాళ్ళ భర్త చనిపోవడంతో 2వ భార్య పోటీ చేస్తుంది అన్న, కరెక్టా? సునీతమ్మ పోటీ చేసింది. 2వ భార్యనా కదా? 2 అనుకో, ఏమన్నా ఒక్కడే అనుకో, 2 అని రాదు. కాకపోతే సునీతమ్మకి 3 మాటలు గెలిచి ఆయన చనిపోయినాడు. ఆయనకి ఓట్లు ఎట్ట పడతామంటే సానుభూతి ఓట్లు పడతాయి. ఇప్పుడు మనం కూడా మన ఇంటి ఎవరన్నా చనిపోతే ఆయన చనిపోయినాడు కదా అని మనం చూనికిపోతాం కదా, సానుభూతి ఓట్లు పడతామని గ్యారంటీ ఇల్లు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ డాడీ ఎట్లా చనిపోయినాడో ఆ విధంగా పడతాయి. అది సానుభూతి ఓట్లు పడతాయి కన్ఫర్మ్ ఆయమ్మే. అంటే ఇక్కడ గద్వాల్లో సరితమ్మ గారు కూడా అక్కడికి వెళ్ళి జూబ్లీ హిల్స్లో ప్రచారం చేసింది, తెలుసా నీకు? కాంగ్రెస్ తరఫున పోయి చేసింది. చాలా మంది పోయి చేసినారు. కానీ ఎవరు పోయినా కేటీఆర్ తీసుకుని వస్తాడు. నంబర్ 1 గ్యారెంటీ. అంటే గెలుస్తుంది అంటావు? గ్యారెంటీ 90% గెలుస్తుంది. ఒకవేళ గెలవకపోతే ఏంది? గెలిచిపోయినా వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది కదా, వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటుంది. అంత పోలింగ్ నడిచింటే గెలుస్తుందనే అది గబ్బు లేపినారు. ఏమో నాకు కొంత మేరకు అక్కడ జాబర్స్ ఉన్నారంట. జాబర్స్ ఉండడంతో అక్కడ ఓటింగ్ వేయడానికి రాలేదు, హాలిడే లేదు కదా, అందుకోసం రాలేదు అని మనకు సమాచారం. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్కే ఉంది ఫైటు. ఇంకా బీజేపీ ఉంది కానీ వాళ్ళ పేరు వినపడట్లేదు. ఇంకా రెండిట్లో ఎవరో ఒకరు గెలుస్తారు ఇక్కడ. మళ్ళీ ఎవరు గెలిచినా చిన్న మార్జిన్తో గెలుస్తారు అని మనకు సూచన. నిజమా? ఎవరు ఇక్కడ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ మహా అంటే కాంగ్రెస్ గెలిచిన 2000 ఓట్ల మీద మెజార్టీ. ఈ అమ్మ కూడా 5000 కాడికి 10,000 అంటే సత్య గెలిస్తే అన్ని పోలింగ్ నడిచింటే 50 లక్ష మెజార్టీ టీఆర్ఎస్తో ఉంటుండే. అన్నా ఇక్కడ ఎక్కువ మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఎవరు? ఎమ్మెల్యే ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? మన గద్వాల కానీ ఇంకా ఏడైనా కానీ చాలా మంది లక్షల మంది గెలిచినారు. ఒకరి పేరు చెప్పను. ఈటల రాజేంద్ర ఎమ్మెల్యే కింద ఓడిపోయా, ఎంపీ కింద 1,60,000 మెజార్టీ మీద గెలిచా. ఓకేనా, ఆల్ ద బెస్ట్ అన్న. మళ్ళీ రెడీగా ఉన్నాయా బాణాలు? ఏమన్నా స్వీట్ల కార్యక్రమము గద్వాలు ఏమన్నా తిరుగుతారా? ఏమన్నా నీకు సమాచారం ఉందే? బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ గెలిచిన బాణాలు పడతాయి, బీఆర్ఎస్ గెలిచిన బాణాలు పడతాయి.
ఇప్పుడు ఎవరు ఓడిపోతే వాళ్ళు చాలు తాతాము. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు చాలు తాతారు, గెలిచిన వాళ్ళు బాగా నడగొడతారు. స్వీట్లు కూడా పంచుతారు, మందు కూడా తాగొచ్చేమో. వాళ్ళు తాగి వేరే ఇప్పుడు తాగి ఎంజాయ్ చేస్తారు గెలిచిన వాళ్ళు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఇంత చా తాగి కానీ పొదం పని 10 మందిలో తిరగాడుతుంటే ఉంటారు. ఇన్ని అయితే గ్యారంటీ సునీతమో కన్ఫర్మ్ గెలుస్తుంది అని నాకు అనుకున్నా. ఓకే, కాబట్టి ఇక్కడ వచ్చేసి నా నా ఆలోచన వచ్చేసి కాంగ్రెస్ బీసీ బిడ్డ. నేనేం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి చూడలేదు, కానీ అక్కడ ఏ న్యూస్లో చూసినా నవీన్ యాదవ్ అక్కడ వాళ్ళ డాడీ అని అంటున్నారు. మళ్ళీ జగన్ అన్న గెలుస్తాడో అంటే బీఆర్ఎస్ గెలుస్తుందో లేకుంటే కాంగ్రెస్ గెలుస్తుందో చూద్దాం. ఓకే. అది